తమ తండ్రి పెరక గోపాల్ వర్ధంతి సందర్భంగా పేదలకు సేవ చేసే అవకాశం దక్కడం సంతోషంగా ఉందని పెరక గోపాల్ కుమారులు పెరక గోపాల్ రాజారత్నం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పెరక కరంజీరాజ్ అన్నారు. తమ తండ్రి వర్ధంతి సందర్భంగా రానున్న రోజుల్లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ప్రకాశం బజార్ వ్యవస్థాపకుడు పెరక గోపాల్ 23వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు పెరక గోపాల్ రాజారత్నం చారిటబుల్ ట్రస్ట్ పెరక కరంజీరాజ్ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ పట్టణంలోని మదర్ తెరిసా హోంలో దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరంజీరాజ్ మాట్లాడుతూ మదర్ తెరిసా హోంలో అభాగ్యులకు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. మదర్ తెరిసా హోంలో వారికి సేవ చేసే అవకాశం తనకు దక్కడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మదర్ తెరిసా హోంకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, పసాల శౌరయ్య, విలియమ్స్, దుబ్బా పరమేష్, వడ్డబోయిన సైదులు, ఎద్దు రమేష్, పెరికె రాజు, శ్రవణ్, మహేష్, రాంబాబు, మక్బూల్, శ్రీకాంత్, రవి తదితరులు పాల్గొన్నారు. 23వ సంవత్సరం వర్ధంతి ఈ మదర్ తెరిసా హోంలో జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత పరిస్థితుల తర్వాత ఈ సిస్టర్లతోటి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇలాంటి ఇంకా ముందు కూడా మా నాన్నగారి వర్ధంతులే కానీ ఏ ప్రోగ్రాంకైనా ఇంకా కూడా ఇక్కడికి వచ్చి చేయాలని నేను ఇష్టపడుతున్నాను. పెరకే గోపాలు రాజరత్న గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని మన ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇండియా ట్రస్ట్ని ఏర్పాటు చేసినటువంటి కరణ్ జయరాజ్ గారు ఈరోజు మదర్ తెరిసా హోంలో ఈ యొక్క మదర్ తెరిసా హోమ్ ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ వారికి వారు దుప్పట్ల పంపిణీ చేయడం అనేది జరిగింది. ఇది చాలా సంతోషకరదాయక విషయం. ఎందుకంటే బీదల ఏళ్ల దయా కనికరం కలిగి జీవించిన వాడిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ఆ తల్లి ఎన్నో సేవలు చేసింది. మదర్ తెరిసా ఇగ్లేసియా దేశం నుంచి మన దేశానికి వచ్చి కలకత్తాలో స్లమ్ ఏరియాలో వారికి ఎంతగానో సేవలు చేసి ఎన్నో అవార్డులు తీసుకున్న తల్లి. ఒకసారి ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, పూజించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్నానది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన శాయశక్తుల ప్రతి ఒక్కరం కూడా ఇటువంటి బీదలకి అనాథలకి మనం సహాయ సహకారాలు అందించాలని చెప్పని మరి కోరుకుంటూ, మనం పక్కవారికి చేతైనంత చేసినట్టుంటే ఎంతో మన అభాగ్యులు వారు మేము నిర్భాగ్యులుగా లేవనేది సంతోషిస్తారు. ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు కరంజీరాజ్ పెరక గారు ఈరోజు పెరక గోపాల్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారు చేపట్టినటువంటి కార్యక్రమం చాలా సంతోషక విషయం అండి. వారు పెట్టినటువంటి ట్రస్ట్లో చారిటీ మొట్టమొదటిగా మదర్ తెరిసా గారికి చాలా ఇష్టమైన పదము. అది పురస్కరించి నిజంగా నిన్ను అడిగినప్పుడు మదర్ తెరిసా హోంలో చేయడం చాలా అర్చదాయకం. ఎందుకంటే అభాగ్యులు ఎంతోమంది ఇక్కడ ఉండి వాళ్ళ పలు సిస్టర్స్ని ప్రేమించి కన్నా గారు నిజంగా వారి గురించి వెచ్చించినందుకు మరొకసారి వందనాలు. నిజంగా అనేకమైన పేదలకు కార్యక్రమం చేస్తున్నాడు. ప్రతి లేని వారికి ముందు కూడా అనేక కార్యక్రమం చేయాలని వేడుకుంటున్నాను. నిజంగా అన్నని ఆస్వాదించండి, కుటుంబాన్ని ఆస్వాదించండి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి ప్రజలకు కార్యక్రమం చేస్తున్నందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి మరియు సిస్టర్స్కు మరొకసారి వందనాలు తెలుస్తున్నాం. థ్యాంక్ యూ.